Hi friends, this is Navina. Welcome to my ఛానల్. ఈరోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ మ్యాథ్స్కి సంబంధించి ఫస్ట్ యూనిట్లో థర్డ్ మెథడ్ వచ్చేసి థర్డ్ ఇంపార్టెంట్ మెథడ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్ ఇన్ ఫస్ట్ యూనిట్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవాలి బాగా అంతే. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఈ మెథడ్ నుంచి షార్ట్ క్వశ్చన్, వన్ లాంగ్ క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది. లాంగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, దీని స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. రైట్, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ఎక్స్ కామా వై బై ఎఫ్ ఆఫ్ 2 ఎక్స్ కామా వై. రైట్, వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా దీన్ని ఎక్స్ దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయాలి. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి యు ఇంటూ వి మెథడ్. యు ఇంటూ వి మెథడ్ చేయండి. వి అనుకొని యు ఇంటూ వి మెథడ్ చేస్తే వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ వస్తుంది. ఓకే, వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ప్లస్లో ఇది రాసుకోవచ్చు కదా. ఓకే, f1 ఆఫ్ ఎక్స్ కామా వై, f2 ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకే, వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీని మొత్తాన్ని ఎఫ్ ఆఫ్ వి రాసుకోవచ్చు. రైట్, ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వీని తెచ్చేయండి, ఎఫ్ ఆఫ్ వి మైనస్ వి. ఓకే, వీలనన్నీ ఒకవైపు, ఎక్స్లనన్నీ ఒకవైపు తీసుకొచ్చేయండి. ఇవి చాలా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది, ఇవి క్లియర్గా చేస్తే సమ్ ఈజీగా వస్తుంది. ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వి మైనస్ వి కదా. ఓకే, డివి బై ఈ మొత్తాన్ని తీసుకొస్తే బైలోకి వస్తుంది. డివి బై ఎఫ్ ఆఫ్ వి మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై ఎక్స్ వస్తుంది. ఓకే, డివి బై ఎఫ్ ఆఫ్ వి మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై ఎక్స్ వచ్చింది. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. రైట్, ఫస్ట్ మనం ఏం చేస్తాం, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకుంటాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై వై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పార్ట్ని మొత్తం యువతలకి తెచ్చేయండి, బయటికి తీసుకొచ్చేస్తే మైనస్, ప్లస్ ఉందిగా సో మైనస్ అవుతుంది. మైనస్ ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై వై ఇంటూ డివై. ఓకే, ఇప్పుడు ఈ డివైని ఇటు తీసుకొచ్చేయండి, ఏమవుతుంది, డిఎక్స్ ఇంటూలో ఉంది కాబట్టి ఇటు వచ్చేస్తే బైకి వస్తుంది. డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూలో ఉంది కాబట్టి ఇది ఇటు వెళ్తే బైలోకి వస్తుంది. ఓకే, ఈ పవర్ ఎక్స్ బై వై ఇక్కడ మైనస్ కామన్ తీసినాం, మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది, ఈ పవర్ ఎక్స్ బై వై ఇంటూ ఎక్స్ బై వై మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ బై వై ప్లస్ 1. ఓకే, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై ఫామ్లో ఉంది. రైట్, ఇప్పుడు లెట్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు వి అనుకుందాం. ఓకే, ఇక్కడ ఎక్స్ బై వై వి ఉంది కదా ఈ పార్ట్లలో, దీన్ని వి అనుకుందామంట. ఓకే, ఇప్పుడు ఎక్స్ని దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ వై ఇటు వెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వివై రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు వి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వివై కదా. ఇప్పుడు ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వివైని డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వివైని వై దృష్ట్యా అవకలనం చేయాలి. ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది, నెక్స్ట్ వై దృష్ట్యా కదా మనం చేసింది, సో వై డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ వై ఇంటూ డివి బై డివై వస్తుంది. రైట్, v ప్లస్ వై ఇంటూ డివి బై డివై ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై డివై అంటే మనకి ఇక్కడ ఏముంది, ఇది కదా ఈ పార్ట్ మొత్తం కదా డిఎక్స్ బై డివై అంటే. ఎక్స్ బై వై ప్లేస్లో వి సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈ పవర్ వి ఇలా వి సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు ఏమొస్తుంది, ఇలా వస్తుంది, ఈవి ఇంటూ వి మైనస్ ఈ పవర్ వి ఇంటూ వి మైనస్ 1 బై ఈ పవర్ వి ప్లస్ 1.
ఓకే, ఇప్పుడు y ఇంటూ dv/dy ఈజ్ ఈక్వల్ టు వీని ఇటు తీసుకొచ్చేద్దాం. వీని ఇటు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, ఈ స్టెప్ ఒకసారి ఇక్కడ రాసుకోండి. ఈ పవర్ v ఇంటూ v ఇంటూ ఈ పవర్ విని లోపలికి తీసుకొచ్చేస్తే 1 ఇంటూ ఈ పవర్ v మైనస్ ఈ పవర్ v, ఇక్కడ v ఉంది కదా, మైనస్ v ఇంటూ ఇది ఈ పవర్ v ప్లస్ 1 కదా, బై ఈ పవర్ v ప్లస్ 1. మళ్ళీ ఈ విని లోపలికి ఇంటూ చేస్తే v ఇంటూ ఈ పవర్ v మైనస్ v వస్తుంది. ఇది ఈ స్టెప్ ఇది అనమాట. నెక్స్ట్ ఈ స్టెప్ ఆఫ్టర్ y dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ v, ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది మనకి, మైనస్ ఈ పవర్ v మైనస్ v ఉంటుంది, మైనస్ని కామన్ తీసేస్తే ఈ పవర్ v ప్లస్ v బై ఈ పవర్ v ప్లస్ 1 వస్తుంది ఇంటూ dv. ఓకే, dvని మనం ఇటు తీసుకొచ్చేస్తున్నాం చూడండి, మనకి ఇక్కడ ఇటు సైడ్ ఉన్న పార్ట్ని కన్సిడర్ చేసుకోండి. y ఇంటూ dv/dy కదా, dvని ఇటు తీసుకొచ్చేసినాం, ఇది వచ్చింది మనకి. ఇది చూడండి ఇక్కడ 1/y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ v ప్లస్ 1 బై ఈ పవర్ v ప్లస్ v ఇంటూ dv. ఈ విధంగా రాసుకొని దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ v ప్లస్ 1 బై ఈ పవర్ v ప్లస్ v ఇంటూ dv ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఈ మైనస్ని ఇటు వచ్చిందనమాట. ఓకే, ఈ మైనస్ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. మైనస్ మనం ఈ పార్ట్ని ఇటు తీసుకొచ్చేసినాం, ఈ పార్ట్ని ఇక్కడ తీసుకొచ్చేసినాం కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్ అయింది. మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y ఇంటూ dy, దీనికి ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ ఏమొస్తుంది, లాగ్ ఈ పవర్ v ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ y ప్లస్ లాగ్ c. 1/y అంటే లాగ్ y కదా, లాగ్ ఈ పవర్ v ప్లస్ v ఇవంతా ఇటు తీసుకొచ్చేసినాం, వైని ప్లస్ లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ c. ఇంటిగ్రేషన్ తీసుకున్నప్పుడు c తీసుకుంటాం మనం. ఇప్పుడు లాగ్ ఈ పవర్ v ప్లస్ లాగ్ y మీన్స్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, y ఇంటూ ఈ పవర్ v ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు c, ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటిది, y ఇంటూ మనం vని ఏమనుకున్నాం, x/y కదా, మరి x/y సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో y ఇంటూ ఈ పవర్ x/y ప్లస్ v x/y ఈజ్ ఈక్వల్ టు c. ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ అన్నమాట ఈ మెథడ్లో. ఈ ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ, ఈ మెథడ్కి సంబంధించి సాల్వ్ x²y/2xy² ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ 3x² y ఇంటూ x³ మైనస్ 3x² ఇంటూ y ఇంటూ dy. ఓకే, ఇది కూడా ఈ సిమిలర్ మెథడ్ని యూజ్ చేసి చేయండి, ఈజీగా సమ్ చేయొచ్చు. ఇంపార్టెంట్ మెథడ్ అండి ఇది. ఇంపార్టెంట్ మెథడ్స్ కాడికి తీసి నేను చెప్తున్నాను వీడియోస్లలో, బాగా గుర్తుపెట్టుకోండి. కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, బట్ మనం ప్రాక్టీస్ చేసే కొద్దిగా కన్ఫ్యూజన్ పోతుంది, క్లియర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.